ఇదైతే నా ఫేవరెట్ డిష్ అండి. నాకు చాలా చాలా ఇష్టం. చాలా హెల్తీ. సూపర్‌గా ఉంటదండి. చాలా బావుంటది. మీలో ఎంతమందికి ఇష్టము అనేది తప్పకుండా కామెంట్ జేయండి. మీకు చేయడం వచ్చా రాదా గూడా కామెంట్ జేయండి. చేయరాని వాళ్ళు గూడా ఈరోజు ఈ వీడియో జూసారంటే పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు గూడా ఈజీగా చేసుకునే విధంగా నేను అన్ని టిప్స్ ఈరోజు షేర్ చేశాను. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ అండి. చాలా మందికి నచ్చుతుంది. కానీ ఎలా చేయాలో అర్థం కాదు. అయితే మెత్తగా అయిపోవడము, లేకుంటే గట్టిగా అయిపోవడము ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయండి. ఇది పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు నేను 2, 3 సార్లు ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నా. మా ఇంట్లో రెగ్యులర్‌గా తినే టిఫిన్ అండి. బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసారా? ఇవి సగ్గుబియ్యం, దొడ్డు సగ్గుబియ్యం తీసుకున్నాను. మరి సన్నయి కాదు. నార్మల్‌గా దొడ్డుగా ఉంటాయి కదా అండి, అవి తీసుకున్నాను. 1 ½ కప్పు సగ్గుబియ్యంతో ఈరోజు మనం చేసుకోబోతున్నాం. ఒక ముగ్గురి కోసం చేస్తున్నా అండి నేను. ఒక బౌల్‌లో వేసేసుకోవాలి. ఇవైతే రాత్రిపూట నానబెట్టుకోవాలండి. మార్నింగ్ కోసం అయితే నైట్ కోసం అయితే మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఇందులో మంచిగా 2 గ్లాసుల నీళ్ళు పోసేసి శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి ఇలా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి. పెరుగైతే కంపల్సరీ. దీంతోటి కమ్మటి రుచి వస్తది వీటికి. చాలా బావుంటదండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసేసి మంచిగా కలపాలి. వాటర్ ఎన్ని ఉండాలంటే చిక్కటి పెరుగన్నం కలుపుకుంటాం కదా, సాంబార్ రైస్ అలా ఉండేలాగా కలపాలండి. ఇక ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, మనం చేతే ఇలా అన్ని లోపలి కంటే పైన కొంచెం వాటర్ ఉండాలి, అంతే అండి. ఉండి లేనట్టుగా, మునిగే వరకు కాదు, కనబడుతూ ఉండాలి, పూర్తి మునగకుండా ఉండాలి. చూడండి, పూర్తి అర్థమై ఉంటది మీకు. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టాలండి. నేనైతే రాత్రి 8 గంటలకు ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు 9 గంటలకు మళ్ళీ మూత తీసి చూసానండి. 1 అవర్‌లో నీరంతా పీల్చుకొని ఇలా ఉంటుంది. తప్పకుండా 1 అవర్ తర్వాత అంతా ఒకసారి మంచిగా కలపాలండి. అప్పుడే ఈక్వల్‌గా నానిపోతాయి. లేకపోతే పైన ఉన్నాయి గట్టి పడతాయి కాబట్టి కంపల్సరీ మూత తీసి అంతా కలిపి మూత పెట్టి ఉదయం మళ్ళీ చూడాలండి. మార్నింగ్ 8:30కి చూస్తున్నానండి. చక్కగా నానిపోయి ఉంటాయి. ఒక్కసారి మనము ఇవి వేళ్ళతో గట్టిగా కదిపితేనే కదులుతాయండి. గట్టి పడిపోయి ఉంటాయి. కానీ ఇలా 2 తీసుకొని మెత్తగా అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలండి. అన్నీ ఒకసారి కలిపేసుకుందాం. పొడి పొడిగా అయ్యేంత వరకు కలపాలి. ఇవి కొంచెం బిగుసుకొని గట్టిపడి ఉంటాయి కాబట్టి అన్నీ కలిసే విధంగా, విడివిడిగా అయ్యే విధంగా, పొడి పొడిగా అయ్యే విధంగా ఇలా వేళ్ళతో కలపాలండి. ఇదే టైంలో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మాత్రం చాలా తక్కువ పడుతుంది. నేనైతే 1/2 టీ స్పూన్ కంటే తక్కువనే వేశాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. దీంట్లో ఉప్పు త్వరగా ఎక్కువైతుందండి. లైట్‌గా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి అంతా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోకైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు నూనె వేసి వేంపాను. పల్లీలు అయితే డ్రై రోస్ట్ చేశానండి. లైట్‌గా పొట్టు కూడా తీసేశాను. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. నేనైతే 2 తీసుకున్నాను. లైట్ కారం వేద్దామని చెప్పి ఈ కప్పులో సగం పల్లీలు తీసుకున్నానండి. స్వీట్ కప్‌లో సగం తీసుకున్నాను. ఇప్పుడు మనం రోట్లో ముందుగా పచ్చిమిర్చి వేసి కచ్చపచ్చగా దంపుకోవాలి. ఇవి కొంచెం కచ్చపచ్చ అయిన తర్వాతనే పల్లీలు కూడా వేసి కచ్చపచ్చగా దంపుకోవాలండి. పల్లీలు కొలత అంటూ ఏముండదు. మన ఇష్టం అండి. కారమైనా పల్లీలైనా మనకు నచ్చినన్ని వేసుకొని దంపుకోవచ్చండి. నేనైతే లైట్ కారం వేద్దామని చెప్పి 2 పచ్చిమిర్చి వేశాను. కారంగా స్పైసీగా కావాలంటే మాత్రం ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇలా కచ్చపచ్చగా దంపి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం రఫ్‌గా అయితే సరిపోతుంది. మరి మెదగాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. మనము మిక్సీ జార్‌లో వేసి పడితే మెత్తగా అవుతుంది కాబట్టి రోట్లో దంపానండి నేను. నలగనట్టుగా ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే మనకివి పళ్ళ కిందకి వచ్చి మంచి రుచి వస్తుంది కాబట్టి ఇలా లైట్‌గా దంపి పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేశాను. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ముందుగా నెయ్యి మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే నూనెతో మాత్రం చేసుకోవచ్చండి.
నెయ్యితో చాలా మంచి రుచి వస్తది. అందుకే నెయ్యి వేసాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. నూనె అంతా మంచిగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసాను. ఆవాలు అవసరం లేదు. జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగి వేసానండి. అదేవిధంగా కొంచెం కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసాను. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేపుకోవాలండి. కలర్ వస్తేనే బాగుంటుంది. అందుకని కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకొని నానబెట్టి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఇందులో వేసేసి స్టవ్ మాత్రం పూర్తిగా సిమ్ లో పెట్టి చక్కగా ఫ్రై చేస్తూ ఉండాలి అండి. ఒక 2 నిమిషాలు ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. కొంచెం లైట్ గా అడుగంటుతుంది, అయినా పర్లేదు, కలుపుతూనే ఉండాలి. ఒకవేళ నాన్ స్టిక్ ఇష్టం ఉంటే నాన్ స్టిక్ ప్యాన్ లో మీరు చేసుకోండి, అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. పల్లీల పొడి మనం దంపి పెట్టుకున్నాం కదండి, ఒక 2 నిమిషాల తర్వాత ఇది వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేయాలండి. కలపడం మాత్రం ఆపొద్దు, కలుపుతూనే ఉండాలి. మనం చేయి తీసేసి కలపడం ఆపాము అంటే గట్టిగా కేక్ లాగా అయిపోతుంది. కలుపుతున్నప్పుడే అది పొడి పొడిగా విడివిడిగా వస్తుందండి. కలుపుతూనే ఉండాలి. ఇలా అంతా ట్రాన్స్పరెంట్ కలర్ లోకి మారిన తర్వాత ఫ్రెష్ కొత్తిమీర వేసి కలుపుకోవాలండి. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చాయో. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ సమయం పట్టదు. మీకేమన్నా డౌట్ ఉంటే ఒక 2 తీసి నోట్లో వేసుకొని మెత్తబడ్డాయా లేదా చెక్ చేసుకోండి. ఇలా అంతా కలిపేసి స్టవ్ మాత్రం పూర్తిగా అయిపోయే వరకు మనం సిమ్ లోనే ఉంచాలి. ఒక 5-6 నిమిషాల సమయం పడుతుంది. పూర్తిగా కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ కలర్ లోకి వచ్చి సగ్గుబియ్యం అన్ని మెత్తబడడానికి సమయం పడుతుందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా అయ్యాయో. చూడండి, చల్లారినా అతుక్కోవు. అసలు పొడి పొడిగా ఎంత సూపర్ ఉంటాయో తెలుసా అండి. పల్లీల పొడి మాత్రం మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా వేసుకోండి. చూడండి, ఒక్కదానికొకటి అతుక్కోకుండా ఎంత బాగున్నాయో. భలే టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. చాలా బాగుంటాయి. ప్రయాణాలలో కూడా మనం ఇవి చేసి ప్రయాణాలలో తీసుకెళ్ళొచ్చు. సూపర్ గా ఉంటాయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇవి ఎంతమందికి ఇష్టము అనేది కూడా కామెంట్ చేయండి. మాకైతే మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం అండి. స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనే చెప్పాలి. చాలా హెల్దీ కూడా, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి. తిని చూస్తేనైతే అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా ఒకసారి అయితే మీరు నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా? ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఒక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి.